గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రెగ్యులర్ ఫాల్స్ చేస్తున్నాము. పవర్ 4 ఇచ్చినప్పుడు పవర్ 3 ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాము. ఇప్పుడు లాగ్ ఫంక్షను, సైన్ ఫంక్షను ఇలాంటి ఇచ్చినప్పుడు ఎలాగో చేద్దాము. సో రాయండి. ఎగ్జాంపుల్, ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్, ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x into log x base 10 is equals to 1.2 using false position method. False position method. False position method ana regular false method ana okate. So find the root of the equation x log x equal to 1.2 base 10 ani icharu. Solution chudandi, given equation ఏమి ఇచ్చారు మా ఈక్వేషన్? x ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 1.2. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ 1.2 తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? x ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ 1.2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని f ఆఫ్ ఎక్స్ అనుకోండి. లెట్ f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ 1.2 అనుకోండి. అర్థమైంది ఎలా? ఆ 1.2 తీసుకొచ్చారు. ఇప్పుడు మనం రూట్ ముందు దేని మధ్య ఉందో చూసుకోవాలి. బైసెక్షన్ మెథడ్లో చేసినట్టే రూట్ దేని మధ్య చూడాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 అర్థమైందా? 0 కాదు, 1 నుంచి స్టార్ట్ చేయండి. లాగ్ 0 ఉంటుంది కదా, 1 నుంచి స్టార్ట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ లాగ్ 1 బేస్ 10 మైనస్ 1.2. లాగ్ 1 వాల్యూ 0 కదా, సో 0 మైనస్ 1.2 మైనస్ 1.2 లెస్ దెన్ 0. అది ఎఫ్ ఆఫ్ 1 అవునామా. ఎఫ్ ఆఫ్ 2 ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ లాగ్ 2 బేస్ 10 మైనస్ 1.2. ఇప్పుడు ఏమొస్తుందమ్మా? కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. చూడండి. సో కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 2 ఇంటూ లాగ్ 2 ఇంటూ లాగ్ అంటే లాగ్ అని ప్రెస్ చేయాలి. బేస్ 10 కాబట్టి లాగ్ 2 ఎంతమ్మా? మైనస్ 1.2 మైనస్ 0.5979. దీన్ని మనం ఇది కూడా లెస్ దెన్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 చేయాలి. 3 ఇంటూ లాగ్ 3 బేస్ 10 మైనస్ 1.2 అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు ఏమొస్తుంది? 3 ఇంటూ log 3 equal to minus 1.2 0.2316 greater than 0. అర్థమైందమ్మా. సో ఇప్పుడు ఒక లెస్ దెన్ 0 ఒక గ్రేటర్ దెన్ 0. therefore ఏం రాయాలి? f of 2 less than 0, f of 3 greater than 0. therefore root lies between 2 and 3. 2కి 3కి మధ్య రూట్ ఉంటుంది. అంటే ఇక్కడ x0 వాల్యూ 2 అని తీసుకోవాలి, x1 వాల్యూ 3 అని తీసుకోవాలి. ఇంకా అక్కడికి మళ్ళీ ఇటరేషన్స్ చేసుకుంటూ రావాలి. మీకు లాగ్ బేస్ 10 ఇచ్చారు కాబట్టి ఇక్కడ లాగ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ లాగ్ అనేది. అదే లాగ్ బేస్ ఈ ఇచ్చారనుకోండి, ఎల్ అని ప్రెస్ చేయాలి. అది రెండింటికి తేడా. ఓకేనమ్మా. ఇక్కడ మళ్ళీ మామూలు లెక్క అక్కడ రాసుకో. సో అర్థమైందా? సో ఇక్కడి నుంచి మనకి ఈక్వేషన్స్ అన్నీ మామూలు. వీళ్ళు ఎన్ని ఈక్వేషన్లో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం లాస్ట్ 2 ఈక్వేషన్స్ ఈక్వల్ రావాలి. అక్కడ దాకా చేసుకుంటూ వెళ్ళాలి. ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో ఏం తీసుకోవాలంటే x0 ఈజ్ ఈక్వల్స్ టు 2, x1 ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎఫ్ ఆఫ్ x0 ఈక్వల్ టు ఎంత? ఎఫ్ ఆఫ్ 2 మైనస్ 0.5979, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు 0.23136. అవునామా? అలా రాసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? x2 ఫైండ్ చేయాలి. x2 ఫార్ములా x0 x1కి రాయాలి. సో ఎలా రాయాలి? x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1 ఇంటూ f of x0 by f of x1 minus f of x0 అలా రాయాలి. అర్థమైంది ఎలా రాసాను?
దట్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఎంతమ్మా 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 0.23136 మైనస్ ఎక్స్ 1 ఎంతమ్మా 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ 0.5979 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 0.23136 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.5979. సో ఎంత వచ్చిందా ఆన్సర్? కాలిక్యులేటర్ ఓపెన్ చేసి మొత్తం ఒకేసారి చేసేయచ్చు. చూడండి 2 ఇంటూ 2 పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి 2 ఇంటూ 0.23136 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ రాసి ప్లస్ 3 ఇంటూ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 3 ఇంటూ 0.5979 బ్రాకెట్ క్లోజ్ చేసి ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై సో దీన్ని రాద్దాము. ఇది ఎంత వచ్చింది 2.25642 బై ఈ రెండు యాడ్ చేద్దాము 0.23136 ప్లస్ 0.5979 0.82926 రెండు బై చేయండి. సో 2.25642 డివైడెడ్ బై 0.82926 ఎంతమా 2.7210 ఇది 2.7210 ఇది x2 వాల్యూ 2.72 అర్థమైందామా? రాసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ x2 ఫైండ్ చేయాలి. అర్థమవుతుంది ఏమైనా? సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ x2 ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ x2 సో ఎఫ్ ఆఫ్ x ఎంతమ్మా x log x బేస్ 10 మైనస్ 1.2 అవునమ్మా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x అంటే ఎంతమ్మా x2 ఎఫ్ ఆఫ్ x2 ఎంత ఎఫ్ ఆఫ్ 2.721 అందుకే చేయాలి 0 రాయకలేదు ఇంకా ఈక్వల్ టు x బదులు 2.721 ఇంటూ లాగ్ 2.721 బేస్ 10 మైనస్ 1.2 అవునా. కాలిక్యులేటర్లో పడదాం అది. సో ఏమొస్తుంది 2.721 ఇంటూ లాగ్ 2.721 ఈక్వల్ టు మైనస్ 1.2 మైనస్ 0.0171 లెస్ దెన్ 0 ఇది లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ వాల్యూ లెస్ దెన్ 0 దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ 0 ఏంటి ఎఫ్ ఆఫ్ 3 therefore ఏమని రాయాలి ఎఫ్ ఆఫ్ x2 లెస్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ 0 అంతే కదా. దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ ఇది కదా పాజిటివ్ ఇది మళ్ళీ నెగిటివ్ కదా కాబట్టి దీని మీద పాజిటివ్ తీసుకోవాలి. సో therefore root lies between root lies between root x2 కి x1 కి మధ్యలో ఉంటుంది. x2 అంటే ఎంతమా 2.721 అండ్ x1 ఎంత 3 ఎప్పుడైనా చిన్న వాల్యూ ముందు రాయాలి పెద్ద వాల్యూ తర్వాత రాయాలి. రూట్ లైస్ బిట్వీన్ 2.721 అండ్ 3 ఇక్కడ నుంచి ఈక్వేషన్ 2 మళ్ళీ చేయాలి. ఇలా చేసుకుంటే వెళ్ళమే రాసుకో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఏంటంటే తీసుకోవాలి సరే x2 తీసుకోండి. x2 ఎంతమా 2.721 x1 ఎంత 3 ఎఫ్ ఆఫ్ x2 ఎంతమా ఎంత వచ్చిన ఆన్సర్ మైనస్ 0.0171 ఎఫ్ ఆఫ్ x1 0.23136 మళ్ళీ ఫార్ములా రాయాలి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి x3 ఫైండ్ చేయాలి అవునామా. సో x3 ఫార్ములా చెప్పండి. x3కి x2కి x1కి రాయాలి. x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 బై ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఇక్కడ ఏ ఆర్డర్లో రాసామో ఎఫ్లో కింద ఆర్డర్లో రాయాలి. సో x2 ఎంతమా 2.721 ఇంటూ
f of x1 0.23136 minus x1 3 into f of x2 minus 0.0171 whole by f of x1. f of x1 at 0.23136 minus f of x2 లో మళ్ళీ మైనస్ కాబట్టి మైనస్ ఆ మైనస్ ప్లస్ 0.0171. అర్థమైందా ఏమైనా? సో ఇప్పుడు ఇక్కడ మొత్తం కాలిక్యులేటర్ చేసాడు. ఫస్ట్ ఏం రాయాలి? 2.721 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.23136 బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ రాసి మళ్ళీ 3 రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి 3 ఇంటూ 0.0171 బ్రాకెట్ క్లోజ్ చేసి ఈక్వల్ టు న్యూమరేటర్ ఎంత వచ్చిందమ్మా? 0.68083 బై denominator 0.23136 plus 0.0171 0.24846 ఈ రెండు బై చేసింది. సో ఏంటది? 0.68083 డివైడెడ్ బై 0.24846 2.7401 అది ఆన్సర్. రాసుకోండి 2.7401. ఇప్పుడు మళ్ళీ మామూలే ఎఫ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఎఫ్ 2.7401 చేయాలి. సో ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1.2 కదా, 2.7401 ఇంటూ లాగ్ 2.7401 బేస్ 10 మైనస్ 1.2. అర్థమైందామా? సరే చేద్దాము. సో ఏమొస్తుంది? 2.7401 log 2.7401 ఈక్వల్ టు మైనస్ 1.2 మైనస్ 0.004 వచ్చింది. తప్పు ఎక్కడ తప్పుకుంటాము చూడండి. మళ్ళీ చేద్దాము. 2.7401 ఇంటూ లాగ్ 2.7401 ఈక్వల్ టు మైనస్ 1.2. సో ఇంటూ 10 పవర్ -4 ఉంది కదా, సో మైనస్ 0.0000476 లెస్ దెన్ 0. ఇది ఏమొచ్చింది? లెస్ దెన్ 0 వచ్చింది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ మళ్ళీ దీని మీద గ్రేటర్ దెన్ 0 కదా, సో ఏమంటారు? ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ 2.7401 less than 0. Therefore, root lies between 2.7401 and 3. అర్థమైందా? అలాగే మళ్ళీ ఇటరేషన్ 4. అర్థమవుతుందా? ఇప్పుడు ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో ఏంటంటే తీసుకోవాలి? x1 మారదు, ఇది x3. x3 ఎంతమా? 2.7401. f of x2, f of x3 ఇక్కడ f of x3 ఎంత? మైనస్ 0.000476. f of x1 అదే ఫార్ములా రాయాలి. సో ఫార్ములా ఏంటమ్మా? x4 is equals to x3కి x1కి ఫార్ములా రాయాలి. x1 ఇంటూ f of x3 మైనస్ x3 ఇంటూ f of x1 బై f of x3 minus f of x1. So x1 3 into f of x3 minus 0.000476 minus x3 2.7401 into f of x1 0.23136 by f of x3 minus 0.000476 minus f of x1 0.23136 చేసే జాగ్రత్తగా. సో చూడండి ఏమొస్తుందో. సో ఏమొచ్చింది చూడండి, ఏం వచ్చిందో 3 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి
ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ బయట తీసుకొచ్చండి. మైనస్ 3 ఇంటూ 0.0000476 బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ మైనస్ 2.7401 ఇంటూ 0.23136 బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ 6.63 0.63537 బై ఇక్కడ ఏముందమ్మా మైనస్ 0.000476 మైనస్ 0.23136 ఈక్వల్ టు మైనస్ 0.231836. రెండు బై చేద్దాము, మైనస్ మైనస్ క్యాన్సల్ కనమా 0.635377 డివైడెడ్ బై 0.231836 2.74. ఇది కూడా 2.74 వచ్చింది, దీని ముందు రూట్ కూడా 2.74 ఈక్వల్ రూట్స్ వచ్చాయి. ఇక్కడ 2.740 వచ్చింది, ఆ 0 పక్కన పెట్టండి. 2.74 ఇక్కడ కూడా 2.74 వచ్చింది. therefore required root is required ఇక్కడ iteration 3 is equal to iteration 4. therefore f of x3 is equals to x4. x3 x4 ఇంచుమించు సమానమే. therefore required root 2.74 is equals to x. అది అర్థమైనా? అలా చేయాలి, రాసుకోండి, అక్కడతో లెక్క అయిపోతుంది. అలా మనం లాస్ట్ 2 ఇటరేషన్స్ ఈక్వల్ అవ్వాలి, అక్కడ దాకా మనం లెక్క చేయాలి. అర్థమైందమ్మా? ఇలా చేయాలి. ఇది లాగ్ లెక్క, లాగ్ మోడల్ అర్థమైందా? దీని మీద హోంవర్క్స్ రాయండి. ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎగ్జాంపుల్, ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 2x minus log x base 10 equal to 7. ఆ ఈక్వల్ టు 7 ఎటు తీసుకొచ్చేయాలి అప్పుడే f of x ఈక్వల్ టు రాసుకోవాలి. which lies between 3.5 and 4 or using regular falsy method. దీనికి ఇంకో పేరు using regular falsy method. regular falsy method or దీన్ని ఇంకో రకంగా ఎలా ఇస్తారంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇదే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఆల్రెడీ రూట్ లైస్ బిట్వీన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ చేయగలదు, డైరెక్ట్గా ఇటరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో f of 3.5 f of 4 ఫైండ్ చేసి డైరెక్ట్గా ఇటరేషన్స్ చేసేది. గో రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటారు. ఇది ఆన్సర్ ఏమొస్తుందంటే 3.7893 ఆన్సర్ వస్తుంది. చేసుకోండి అదే అర్థమైందమ్మా? నెక్స్ట్ సైన్ కాసులు ఇస్తాయి. నెక్స్ట్ సైన్ ఫంక్షన్ కాస్ ఫంక్షన్ అంతే మోడల్స్ ఇవి. e పవర్ x మోడల్ ఉంది,
ఈ లెక్క చెప్తే అన్నీ కవర్ అయిపోతాయి. రాయండి. ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎగ్జాంపుల్, ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. Find the root of the equation x e power x is equals to cos x using false position method. False position method or successive approximation method. Successive approximation method. Approximation method. జాగ్రత్తగానండి. x e power x ఈక్వల్ టు cos x అని ఇచ్చాడు. బై యూజింగ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ అన్న సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ అన్న ఒకటి. సో గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? x e power x is equals to cos x అని ఇచ్చారు. ఆ cos x ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? x e power x మైనస్ cos x is equals to 0. ఇప్పుడు దీన్ని f of x అనుకోవాలి. Let f of x is equals to x e power x minus cos x. ఓకేనా? ఇక్కడ మళ్ళీ రూట్ లైస్ బిట్వీన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోవాలి రూట్ దేని మధ్య ఉందో. ఫస్ట్ f of 0. సో ఏమొస్తుంది? 0 ఇంటూ e power 0 మైనస్ cos 0. సో 0 ఇంటూ e power 0, 0 మైనస్ cos 0. అంటే ఇక్కడ రేడియన్స్లో అడిగారు, డిగ్రీలో అడిగారు చూసుకోవాలి. సో cos 0 1 ఇప్పుడు డిగ్రీలో ఇస్తే రేడియన్లో ఇచ్చిన 1 అయింది. సో 1, సో -1, సో <0. అర్థమైందామా? సో నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ cos 1 వాల్యూ ఇక్కడ రేడియన్స్లో కనుక్కోవాలి మనం. ఇన్ రేడియన్స్ వాళ్ళు ఒకవేళ రేడియన్స్లో డిగ్రీలో ఇవ్వలేదు అనుకోండి, మనం డిగ్రీలో చేసినా పర్లేదు, రేడియన్స్లో చేసినా పర్లేదు. కానీ పర్టికులర్గా వాళ్ళు డిగ్రీలో చేయమంటే డిగ్రీలో చేయాలి, రేడియన్లో చేయమంటే రేడియన్లో చేయాలి. కానీ వీళ్ళు లెక్కలో ఇన్ రేడియన్స్ అన్నారు. కాస్ ఇచ్చారు కాబట్టి రేడియన్స్లో కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ రేడియన్స్లో అంటే మనం కాలిక్యులేటర్ని రేడియన్స్లోకి మార్చేయాలి. ఎలా మార్చాలో ఆల్రెడీ మీకు చెప్పాను నేను. హౌ టు యూజ్ కాలిక్యులేటర్లో మీకు మోడ్ ఉంది కదా, మోడ్ని 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. 4 టైమ్స్ ప్రెస్ చేస్తే డిగ్రీ, రేడియన్, గ్రేడియంట్ అని వచ్చింది. అందులో రేడియన్ 2 కదా, 2 కొట్టాలి. అప్పుడు మనకి కాలిక్యులేటర్ రేడియన్స్లోకి మారుతుంది. అప్పుడు ఈ ఫంక్షన్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు డిగ్రీలో అడిగితే 1 కొట్టాలి, అప్పుడు డిగ్రీలోకి మారుతుంది. రేడియన్స్లో అడిగితే 2 కొట్టాలి, రేడియన్స్లోకి మారుతుంది. అప్పుడు దానికి అనుగుణంగా లెక్క చేసేయాలి. అర్థమైందా? దీంట్లో అన్ని లెక్కలు ఇవి ఉన్నాయి. ఈ మోడల్తో ఇంక అయిపోతాయి మోడల్స్ అన్ని. అర్థమైందా? లాగ్ ఫంక్షను, కాస్ ఫంక్షను, సైన్ ఫంక్షను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇగో ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, కాస్ ఫంక్షన్ ఉంది. కాస్ ఫంక్షన్ సైన్ ఫంక్షన్ ఒకేలా చేయాలి. మీకు ఆల్రెడీ ఈక్వేషన్స్ చెప్పాను, లాగ్ ఫంక్షన్ చెప్పాను. ఓకేనమ్మా? అవి దీంట్లో మోడల్స్. సో f of x equal to x e power x minus cos x. అంటే ఇక్కడ e power 0 1 into 0 1 0 cos 0 1. సో -1 లెస్ దెన్. ఇప్పుడు మనం f of 1 ఫైండ్ చేయాలి. f of 1 is equals to x into అంటే 1 into e power 1 minus cos 1. మన రేడియన్స్లో కదా ఉంది కాలిక్యులేటర్. సో చూడండి, ఈ 1 into అంటే 1 e power 1 కదా. ఇగో షిఫ్ట్ కొట్టి l అని కొట్టాలి. l అని కొడితే ఈ పవర్ వచ్చింది కదా, మన పవర్ కొట్టకలేదు. 1 e power 1 డైరెక్ట్గా పవర్ కొట్టకుండా మైనస్ cos 1 డైరెక్ట్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 2.1779. 2.1779 గ్రేటర్ దెన్ 0. Therefore root lies between 0 and 1. Therefore root lies between ఇక్కడ ఏమని రాయాలంటే f of 0 less than 0 and f of 1 greater than 0. So root lies between 0 and 1. అర్థమవుతుంది ఏం చేస్తున్నాము అది. ఇంకా ఇక్కడ నుంచి మామూలే ఇటరేషన్ 1. సో రెగ్యులర్ ఫాల్సింగ్ మెథడ్ అన్న సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ అన్న ఒకటే. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇటరేషన్ 1 చేయాలి.
ఇటరేషన్ 1 వాడు ఎన్ని చేయాలో చెప్పలేదు కాబట్టి మనం ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో అక్కడ దాకా కట్ చేసుకోవాలి. ఇటరేషన్ 1. సో ఇక్కడ ఎక్స్ నాట్ ఎంత, ఎక్స్ నాట్ 0, x1 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎంతమా -1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ x1 ఎంత వచ్చింది 2.1779 వచ్చింది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది x2 ఫైండ్ చేయాలి. x2కి x0 x1లో ఫార్ములా x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0. పైన మనం ఏ ఆర్డర్లో అయితే ఎఫ్లు రాసామో కింద అదే ఆర్డర్లో ఎఫ్లు రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x0 ఎంతమా 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 2.1779 మైనస్ x1 ఎంతమా 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ఎంత -1 బై ఎఫ్ ఆఫ్ x1 2.1779 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 -1. ఇప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 బై సో 2.1779 ప్లస్ 1 2.1779 ప్లస్ 1 మైనస్ మైనస్ ప్లస్ కదా 3.179. సో 1 డివైడెడ్ బై 3.179 ఎంతమా 0.3146 x2 0.3146. సో 0.3146 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఫైండ్ చేయాలి. సో అర్థమవుతుందా ఏం చేస్తున్నాము? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ x2 కట్టాలి. ఎఫ్ ఆఫ్ x ఎంతమా x e పవర్ x మైనస్ కాస్ x అవునామా? సో మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ ఆఫ్ 0.3146 ఫైండ్ చేయాలి. అంటే 0.3146 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0.3146 మైనస్ కాస్ 0.3146. అర్థమైందా? సో ఇక్కడ చేద్దాము, చూడండి ఎలా చేస్తున్నాము. 0.3146 ఇంటూ ఈ పవర్ 0.3146 కదా, ఈ పవర్ ఉంది కాబట్టి షిఫ్ట్ కొట్టి ఎల్ అని కొట్టాలి. అప్పుడు ఈ పవర్ ఆల్రెడీ పవర్ వస్తుంది, మనకి పవర్ కొట్టక్కర్లేదు, డైరెక్ట్గా 0.3146 రాయాలి. మైనస్ ఎంత ఉంది కాస్ 0.3146 ఎంత వచ్చింది ఆన్సర్ మైనస్ 0.52 వచ్చింది. 520 వచ్చింది. మైనస్ 0.52 వచ్చింది. 520 తీసుకుంటే చాలు, లెస్ దెన్ 0. దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ 0 ఏంటి 1 కదా, therefore ఏమని రాయాలి? ఎఫ్ ఆఫ్ 0.3146 లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 0. అంతే కదమ్మా? సో రూట్ లైస్ బిట్వీన్ 0.3146 and 1. 0.3146 and 1 అలా చేసుకుంటే వెళ్ళడమే, అదే ఆన్సర్. ఆఖరికి అవే వస్తాయి. సో ఎలా కాలిక్యులేటర్ చేయాలో అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇటరేషన్ 2. ఇటరేషన్ 2లో ఇక్కడ మార్చాలి. x1 మారదు 1, ఇది x2 ఎంత వచ్చిందమ్మా 0.3146 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ ఆన్సర్ వస్తుంది మైనస్ 0.52 వచ్చింది. ఇప్పుడు మనం x3కి ఫార్ములా రాసి చేసింది. సో x3 ఈజ్ ఈక్వల్స్ టు x3కి x1 x2లో ఫార్ములా ఏమన్నా x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1. సో ఇక్కడ x1 ఎంత 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ 0.52 మైనస్ x2 0.3146 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 2.1779 బై ఎఫ్ ఆఫ్ x2 మైనస్ 0.52 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 2.1779. అర్థమైందా? సో మనం కాలిక్యులేటర్లో ఫైండ్ చేయడం. సో ఇక్కడ 1 ఇంటూ 1 రాయక్కర్లేదు, మైనస్ 0.52 మైనస్ 0.3146
2.3146 బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటూకి బ్రాకెట్ ఓపెన్ చేసి 2.1779 రాయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఈక్వల్ టు. సో డినామినేటర్ ఎంత, న్యూమరేటర్ ఎంత వచ్చిందమ్మా, మైనస్ 1.20516 బై, సో డినామినేటర్ మైనస్ 0.52 మైనస్ 2.1779 ఎంత వచ్చిందమ్మా, మైనస్ 2.6979. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ఇదంతా 1.20516 డివైడెడ్ బై 2.6979 ఎంత ఆన్సర్, 0.4467 అదే ఆన్సర్. 0. చూసారా పెరుగుతుంది, 0.3 వచ్చింది, తర్వాత 0.4 వచ్చింది, అలా పెరుగుతుంటాయి. 0.4467. మరి సేమ్ అయిపోయింది, ఒకే ప్రొసీజర్ అంతే. ఇది సైన్ ఫంక్షన్ ఇచ్చిన, కాస్ ఫంక్షన్ ఇచ్చిన, లాగ్ ఫంక్షన్ ఇచ్చిన, సైన్ కాసులు ఇచ్చినప్పుడు రేడియన్లో అడిగితే రేడియన్లో చేయాలి, డిగ్రీలో అడిగితే డిగ్రీలో చేయాలి. వాళ్ళు ఏది ఇవ్వలేదు అనుకోండి, డిగ్రీలో చేసినా పర్లేదు, రేడియన్లో చేసినా పర్లేదు. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ కదా, మనం ఏం ఫైండ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమా 0.4467 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎంతమా 0.4467 ఇంటూ ఈ పవర్ 0.4467 మైనస్ కాస్ 0.4467. సో చేస్తే ఎంత వస్తుంది చూడండి, మళ్ళీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసి 0.4467 ఇంటూ ఈ పవర్ షిఫ్ట్ కొట్టి ఈ ఎలాని కొట్టాలి, ఈ పవర్ ఇంక మన పవర్ కొట్టకలేదు, 0.4467 ఈక్వల్ టు మైనస్ కాస్ 0.4467 ఎంతమా మైనస్ 0.2036 లెస్ దెన్ 0. అర్థమైందా, రాస్తాను. ఏమా ఆడ నా దగ్గర నాకు ఈ తాళ. సో మైనస్ 0.2036 రాసుకోండి. మళ్ళీ లెస్ దెన్ 0. దేర్ఫోర్ ఏమన్నా ఎఫ్ ఆఫ్ 0.4467 less than 0, f of 1 greater than 0. Therefore, root lies between 0.4467 and 1. మళ్ళీ సేమ్ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో మళ్ళీ ఎక్స్ నాట్ ఇవన్నీ మామూలు కదా. సో అంత చేస్తారు ఒకసారి అలా చేస్తూ ఉండండి. లాస్ట్గా ఆన్సర్ ఏమొస్తుందంటే రాసుకున్నారా, లాస్ట్కి ఇంకో 2 ఇటరేషన్లు వస్తాయి, మీరు చెయ్యండి. లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇంకో 2 ఇటరేషన్లు వచ్చి ఆన్సర్ 0.5098 వస్తుంది. 0.5098 అది మీరు కంప్లీట్ చేసుకోండి. అర్థమైందా ప్రాసెస్? ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఓకేనామా? నెక్స్ట్ ఇటరేషన్ మీద చెప్పుకుందాము. మీకు మోడల్స్ అన్నీ దీంతో అయిపోయి లెక్కలు ఇస్తాను చేయండి మీరు. సో ప్రాసెస్ తెలిసింది కదా, ప్రాసెస్ ఇంపార్టెంట్. దీంట్లో వాడు ఏ ఫంక్షన్స్ ఇస్తారో మనకు అనవసరం, కాలిక్యులేటర్ బాగా యూజ్ చేయడం కావాలి. డిగ్రీలో అడిగారో రేడియన్స్లో తెలుసుకోండి. సో రాయండి, బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ or false position method, false position method or దీనికి ఇంకో పేరు successive approximation method, successive approximation method, approximation method, find root of following రూట్ కనుక్కోవాలి. రాయండి ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3.
దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే 1.08 వస్తుంది. 1.08 వస్తుంది. నెక్స్ట్ రెండోది e⁻x sin x ఈజ్ ఈక్వల్స్ టు 1. దీనికి ఆన్సర్ 0.5885 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ x⁻2.2 ఈక్వల్ టు 69. రూట్ లైస్ బిట్వీన్ 5, 8 వాళ్ళు ఇస్తారు. రూట్ లైస్ బిట్వీన్ 5 and 8 అని. దీనికి ఆన్సర్ 6.8523 వస్తుంది. నెక్స్ట్ మనం ఇటరేషన్ మెథడ్ చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు 2 మెథడ్స్ అయ్యాయి, బైసెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్స్ మెథడ్. దాంట్లో అన్ని మోడల్స్ లాగ్ ఫంక్షను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షను, తర్వాత మామూలుగా ఈక్వేషన్ ఇస్తే ఎలా, ఇవి మోడల్స్. ఓకేనా? థ్యాంక్ యూ.